నమస్తే. నేను మీ హారిక. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర ఉన్నాము. అంటే జనరల్‌గా మనం డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం ఈ మధ్య. అయితే ఇప్పుడు నేను స్పెషల్‌గా ఒక డాక్టర్ దగ్గరికొచ్చాను. ఈ స్పెషల్ ఏంటి అంటే ఎపియాన్ పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ. అసలు ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ ఏంటి? అసలు పీఆర్‌పీ అంటే ఏంటి? అసలు ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చిన ఈ డాక్టర్ మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సుధీర్ దారా, ఫౌండర్ ఆఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎపియాన్. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు ఎట్లున్నారు? బాగున్నాను సార్. సార్ ఫాదర్ ఆఫ్ పీఆర్పీ అనుకోవచ్చా? మిమ్మల్ని అనొచ్చు అంటారా? అంటే ఫాదర్ ఆఫ్ పిఆర్పి అంటే అది పెద్దవాడు. కాకపోతే ఈ పిఆర్పి అన్న ట్రీట్మెంట్, ఈ ప్లాస్మా థెరపీ అన్న ట్రీట్మెంట్ని ధైర్యంగా, అంటే అది ఆల్రెడీ ఉంది ఇండియాలోనే, దాన్ని ధైర్యంగా ఈ జాయింట్ పెయిన్స్కి ఏవైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటిని ఆపడం కోసము దాన్ని, ఆ ఆపరేషన్స్ అన్నిటిని ఛాలెంజ్ చేస్తూ దాన్ని, ఆ పిఆర్పిని నేను మన ఇండియాలో ప్రవేశపెట్టాను కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేయొచ్చు. అందుకే నేను యూజ్ చేస్తున్నాను సార్. అందుకే మీ పర్మిషన్ అడిగాను. అండ్ సార్, ఇప్పుడు ఈ పిఆర్పిని మీరు ఫస్ట్ ఇండియాలోకి తీసుకొచ్చారు అంటే అంతకు ముందు మన ఇండియాలో లేదు అంటారా? ఉంది. పిఆర్పి అన్నది ఒక 30-40 ఇయర్స్ బ్యాకే దీనికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, చేసుకోమని. ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా 35-40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ రావడం సర్వసాధారణం. అది మోకాలు నొప్పి అవ్వండి, షోల్డర్ పెయిన్ అవ్వనివ్వండి, స్పైన్ అవ్వనివ్వండి, హిప్ జాయింట్ అయినా కానీ, ఇతర ఏ జాయింట్స్ అన్నా కానీ. ఎందుకంటే జాయింట్స్ మన పనుల వల్ల, మనం చేసే యాక్టివిటీస్ ద్వారా, మన ఆహారపు అలవాట్ల ద్వారా, పొల్యూషన్ వల్ల, సో మన బాడీ వెయిట్ తోటి, మనం చేసే పనుల వల్ల కూడాను అరుగుతూ ఉంటాయి. అరిగాయంటే నొప్పిగా మారుతాయి. సో ఇవి నొప్పిగా మారినప్పుడు ఏమవుతుంది, మనము ఇనిషియల్గా ఏముందిలే నొప్పి ఉంది కదా అని ఏదో చిన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, తగ్గించేసుకుంటాం. 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది, పోయిందిలే ఏదో చిన్న నొప్పి అనుకుంటాం. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఈసారి తగ్గదు, డాక్టర్ దగ్గర పోతాం. జాయింట్ పెయిన్స్ తోటి చూస్తారు, అది ఒక ఎక్స్రే తీస్తారు. ఈ జాయింట్ అరిగిపోయింది, సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని. అలా 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 ఒక 3-4 నెలలు 5 నెలలు అయినాక మళ్ళీ నొప్పి వస్తుంది, లేదంటే ఉన్న నొప్పే పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డాక్టర్ దగ్గర వాళ్ళు చూసి, బాబు నీ జాయింట్ అరిగిపోయింది, ఇంకా ఆపరేషన్ చేసుకోవాలి. సో ఇది జరుగుతుంది. ఇది జాయింట్ పెయిన్స్కి ఒక పెద్ద ఆపరేషన్. మోకాలు తీసుకోండి, మోకాలు ఆపరేషన్, మోకాలు మార్చేస్తారు, కొత్తవి పెడతారు. జబ్బు కానటువంటి అరుగుదల అది న్యాచురల్గా జరుగుతుంటుంది. అరుగుదల అనేది న్యాచురలే. జుట్టు ఊడిపోయినట్టు, జుట్టు తెల్లగబడుతున్నట్టు, మడతలు స్కిన్ మీద వచ్చినట్టు ఒక చేంజ్ అంతే. కాకపోతే నొప్పి తీస్తుంది కాబట్టి మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాం. అట్లా న్యాచురల్గా ఆటోమేటిక్గా మీ ఏజ్ ప్రకారము ఏదైతే అరుగుదల వల్ల వచ్చే నొప్పికి అంత పెద్ద ఆపరేషన్ చేయాలా అన్నది ఎప్పుడో గవర్నమెంట్కి, ఇన్వెస్టిగేటర్స్కి, సైంటిస్ట్కి ఆలోచన వచ్చి, అరే ఈ అరుగుదలని న్యాచురల్గా కూడా చేయొచ్చని ఈ పిఆర్పి పద్ధతిని 40 సంవత్సరాల క్రితమే వరల్డ్లోను, ఇండియాలోను స్టార్ట్ చేశారు. కానీ దీన్ని పైకి రానివ్వాల. ఎందుకు? చిన్న ఇంజెక్షన్తో జాయింట్ని ఇంత బాగా బ్యూటిఫుల్గా రికవర్ అవుతుందన్న నిజాన్ని తొక్కేశారు. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ అన్నవి వాటిలో చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ అవి. సో ఇండస్ట్రీస్తో ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంటు, తర్వాత ప్రైవేట్ కంపెనీస్కి ఎంతో లాభాలు, డాక్టర్స్కి లాభాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి కూడాను. అంటే ఓ చిన్న ఇంజెక్షన్తో పోయేదానికి పెద్ద ఆపరేషన్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ పిఆర్పిని తొక్కిపెట్టారు. దీనిని ఆల్రెడీ ఈ పిఆర్పి ఏదైతే ఉందో అది ఉందని తెలిసిన ఎవరు తీసుకురాలేకపోయా. నేను 2017లో దీన్ని రీసెర్చ్గా చేసి అసలు రియల్గానే ఇది పనిచేస్తుందా లేదా అని తెలుసుకొని 2007లో ఇపియాన్ అనే హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 2-3 monthsలోనే ఈ ట్రీట్మెంట్లో ఎంత మంచి రిజల్ట్, అద్భుతమైన ఏ రిజల్ట్ అయితే ఉంటుందో నేను గ్రహించి నా పేషెంట్స్ మీద చేసినప్పుడు, అప్పటి నుంచి ప్రారంభమైన నా జర్నీ ఇప్పుడు రిటర్న్ చూడకుండా 2017 నుంచి 2024లో ఈ 7 సంవత్సరాలను మోకాళ్లకు మటుకే పిఆర్పి 60,000 కేసులు చేశాను. 60,000 2017 నుంచి 2024.
ఇప్పుడు కూడా మా సర్వర్లో అందరి పేషెంట్స్ డేటా ఉంటుంది. ఈ 60,000 మందిలో దగ్గర 90 నుంచి 95% సక్సెస్ రేట్ ఉంది. అంటే 100 మందికి పిఆర్పి నేను మోకాళ్ళకి చేస్తే 90 నుంచి 95 మంది హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి కూడా, ఈ 7 yearsలో. సో అందుకని ఇప్పుడు నేను చెప్పేది అందరికీ ఒకటే, మీ జాయింట్స్ కానీ స్పైన్ కానీ, ఏ జాయింట్ అయినా కూడాను, సర్వైకల్ స్పైన్ కానీ, డార్సల్ స్పైన్ కానీ, లంబార్ స్పైన్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను పిఆర్పి అనే ఒక పద్ధతితో ఆపరేషన్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అన్న ఒక నిజాన్ని నమ్మండి. పిఆర్పిని నమ్మి హ్యాపీగా సర్జరీస్ని అవాయిడ్ చేసుకోండి. సార్, ఇప్పుడు ఈ పిఆర్పి అనేది మీరు ఇప్పుడు 2017లో తీసుకొచ్చాను అంటున్నారు, అంతకుముందు తొక్కేశారు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు. సో ఈ పిఆర్పి పద్ధతి అనేది చాలా మందికి తెలీదు. ఈ మీ దగ్గరకు వచ్చేవరకు నాకు కూడా తెలియదు పిఆర్పి పద్ధతి. అసలు ఆ పద్ధతి ఎలా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు అందరు అనేది ఏంటంటే, సార్ మీరు మోకాలు అరిగిపోతే ఫైనల్గా మోకాలు ఆపరేషనే చేసుకోవాలి. మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క స్ట్రీట్కి ఒక 10 మంది ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేస్తారు. జనాల్లో కూడా ఎటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే, ఏముంది మోకాలు అరిగిపోయింది ఇంకా ఫైనల్గా ఆపరేషన్ అయితే చేసుకోవాలి, ఆమె బాగుంది ఆపరేషన్ చేసుకొని, ఈమె బాగుంది పదా చేసుకుందాం అన్నది అందరికీ ఇదైపోయింది. కానీ ఒక్క చిన్న విషయము అందరు గమనించాల్సింది ఏంటంటే, మీకు మోకాల్లో నొప్పి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న హక్కు ఏంటంటే, అరే నా మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అంటే, మోకాల్లో ఏమి చెడిపోవడం వల్ల లేదా ఏది దెబ్బతినడం వల్ల నా మోకాలు నొప్పి వస్తుందని మీ అందరికీ ఆ డౌట్ రావాలి. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర పోయినప్పుడు, అమ్మ మోకాలు అరిగిపోయింది, నువ్వు ఆపరేషన్ చేసుకోవాలా ఇంజెక్షన్ చేసుకోవాలి ఏదన్నా కానీ ఒకటి అడగండి, సార్ నా మోకాల్లో ఏమైంది సార్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నాకు నొప్పి వస్తుంది, మోకాల్లో ఏమేమి ఉంటాయి అని అడిగితే ఆ డాక్టర్ గారు మీకు చెప్తారు. అప్పుడు లాజికల్గా మనము ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది మోకాలు. ఈ మోకాల్లో 2 ఎముకలు ఉంటాయి, పెద్ద ఎముకలు 2. ఓకే, ఈ 2 ఎముకలు మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది కదా, ఈ 2 ఎముకల మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది కదా, ఈ బ్లూగా కనపడేదే కార్టిలేజ్. ఈ సైడ్లో ఉన్నవి లిగమెంట్స్, ఈ తెల్లగా ఉన్నది మెనిస్కస్. దీనిపైన మజిల్స్ ఉంటాయి. 2 ఎముకలు ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి. ఈ బ్లూగా ఉన్నది కార్టిలేజ్. మోకాలు అరిగిపోయింది అంటే ఏంటంటే, ఈ కార్టిలేజ్ గుజ్జు అరిగిపోతుంది. ఈ గుజ్జు అరిగిపోతే నొప్పి ఎందుకు వస్తుంది? ఈ గుజ్జు అరిగిపోతే ఈ 2 ఎముకలు ఆటోమేటిక్గా దగ్గరకు వస్తాయి, దగ్గరకు వచ్చి నీకు నొప్పి కలుగు చేస్తాయి. సో ఈ గుజ్జు అన్నది ముఖ్యమైన కారణం, ఇదే కల్ప్రిట్. సో ఇది అరిగిపోతే ఎముక రాసుకుంటే మీకు నొప్పి వస్తే ఆపరేషన్లో ఇదంతా తీసేస్తారు. అరే నా ఎముకలు బాగున్నాయి, నా లిగమెంట్స్ బాగున్నాయి, నా మెనిస్కస్ బాగుంది, నా మజిల్స్ బాగున్నాయి, ఈ గుజ్జు అరిగిపోయిన దానికి మోకాలంతా ఎందుకు తీయాలి సార్ అని ఒకసారి అడగండి ఆ డాక్టర్ని. ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలి సార్? ఈ అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ పెంచుకుంటే సరిపోదా? ఇప్పుడు అరిగిపోయిన గుజ్జు ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. ఇటు చూడండి, ఎర్రగా అయింది. ఇది నార్మల్గా ఉంది, ఇది ఎర్రగా అయింది. ఈ ఎర్రగా అయిన పార్ట్ని, ఎర్రగా ఉంది చూసారు ఇక్కడ, ఈ ఎర్రగా అయిన పార్ట్ని మళ్ళీ నార్మల్గా ఇట్లా కానీ చేసుకున్నాం అనుకో పని అయిపోతుంది. మొత్తం మోకాలంతా ఎందుకు తీసుకోవాలి? సో లాజిక్ ఇది. చిన్న ఇంజెక్షన్ తోటి మీ బ్లడ్లోని చిన్న చిన్న కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ అని. ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చి ఆ అరిగిపోయిన పార్ట్లో వేస్తే అది మళ్ళీ నార్మల్ చేస్తుంది, మళ్ళీ గుజ్జు వస్తుంది. మిగతా పార్ట్ ఏవి డ్యామేజ్ కావు, ఇంపాసిబుల్. అటువంటి డ్యామేజ్ కాని దానికి మోకాలంతా ఎందుకు తీయాలా? సో సింపుల్. అదే కాన్సెప్ట్తో 40 సంవత్సరాల క్రితం పిఆర్పిని ఎవరో మహానుభావులు కనిపెట్టారు. అది కనిపెట్టింది కూడా ఆర్థోపెడిక్ డాక్టర్సే. ఈ సర్జరీ వచ్చి దాన్ని పైకి రానివ్వలేదు. సో సర్జరీ దాని కారణాలన్నీ చెప్పాను. సో నేనేం చేశాను, అరే ఇంత మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఇంతమంది ఆపరేషన్ చేసుకొని, కొంతమందికి టేబుల్ మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత బ్లీడింగ్, అవి సరిగ్గా సెట్ కాకపోవడము, భయంకరమైన నరకం లాంటి నొప్పి, ఇవన్నీ ఎందుకు మనం బాధపడాలి అని ఈ ట్రీట్మెంట్ని నేను మళ్ళీ తీసుకొచ్చాను.
ఓకే. సో అది పిఆర్పి జరగడానికి ముఖ్యం. అంటే ఈ గుజ్జులో ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో ఆ పార్ట్ని మిషన్స్ ద్వారా కనిపెట్టి అక్కడ కానీ ఇంజెక్షన్స్ తోటి ఆ కణాలని ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ చేస్తే ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి మోకాలు కోత అవసరం లేదు, ఎటువంటి నొప్పితో మీరు ఏ వయసులో అన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పిఆర్పిని మీరు ఇంజెక్షన్తో క్లియర్ చేస్తాము ఆ ట్రీట్మెంట్తో అని చెప్పేసి అంటున్నారు. కానీ చాలా మందికి అదొక అపోహ, ఒక్క చిన్న ఇంజెక్షన్తోని ఎలా క్లియర్ చేస్తారు ఆ పెయిన్ని అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇచ్చే ధైర్యం ఏంటి అసలు ప్రజలకి? సింపుల్ చెప్తున్నాను. మనకిప్పుడు మీరు 30-35 ఇయర్స్ వచ్చాక ఒక 2-3 తెల్ల ఎంటుకలు వచ్చింటాయి జుట్టులో, ఏం చేస్తారు? అవి మటుకు పీకేస్తారు, మొత్తం గుండు కొట్టించుకోరు కదా. అదే పొలం వేశారు, పొలం వస్తుంది, కలుపు మొక్కలు వచ్చాయి, కలుపు పీకుతామా, మొత్తం పొలం లేపేస్తామా? అదేవిధంగా మీ మోకాల్లో అరిగిపోయినా లేదంటే మోకాల్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది చిన్న పార్టే కాబట్టి మోకాలంతా మార్చుకోవాల్సిన అవసరం లేదన్నది కాన్సెప్ట్. సరే సార్ మోకాలు మార్చుకోం, ఆ అరిగిపోయిన పార్ట్ని ఏం చేస్తారు సార్ అంటే మీ రక్తంలోని కణాలతోనే దాన్ని మళ్ళీ పెంచవచ్చు, అది సైన్స్. సరే సార్ మీరు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఎట్లా నమ్మకం కలుగుతుంది ఇది అరిగిపోయిందని పెంచుతారు? మీరు రాగానే మీకు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో ఏం తెలుస్తుందంటే మీ మోకాల్లో నేను చెప్పిన 5 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 5 పార్ట్స్లో ఏ పార్ట్ దెబ్బతినింది అనేది ఫస్ట్ కనుక్కుంటాం. 99% ఆఫ్ ద టైమ్స్ కార్టిలేజ్ గుజ్జు అరిగి ఉంటుంది, ఒక 1% వేరే లిగమెంట్స్ కూడా దెబ్బతినడం వల్ల నొప్పి రావచ్చు. ఈ గుజ్జు అరిగిపోయిందా లేదా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ గుజ్జు ఎక్కడ అరిగిందన్నది నెక్స్ట్ తెలుసుకోవాలి. ఆ అరిగిన గుజ్జు ఎంత అరిగిందని దాని మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకు? మనము ఏదైతే మీ బ్లడ్లోని సెల్స్తో అక్కడ వదులుతున్నామో ఆ పార్ట్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఇది అరిగిపోయింది, ఇక్కడ అరిగింది, ఇది ఎర్రగా అయింది. ఇప్పుడు నేను మీ బ్లడ్లోని తీసుకున్న పార్ట్ ఈ ఎర్రదానిలో వదలాలి, ఇక్కడెక్కడన్నా ఆల్రెడీ నార్మల్గా ఉన్న దాంతో వేస్ట్. సో ఈ పార్ట్లో ఆ కార్టిలేజ్ మందం ఎంత ఉందో చూసుకుంటాం. మామూలుగా అయితే వయసులో ఎంత ఉండాలి, మీకు ఎంత ఉంది, ఎంత అరిగిపోయింది, ఆ అరిగిపోయింది మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎంత పెరుగుతుందని ప్రతిసారి స్కాన్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు నమ్మకం ఏంటి అంటే కార్టిలేజ్ ఎక్కడ అరిగింది, గుజ్జు ఎక్కడ అరిగింది, దాని మెజర్మెంట్ ఎంత, అది మీ వయస్సుకి ఎంత ఉండాలి, ఇప్పుడు మీకు ఎంత ఉంది, అది ఎంతవరకు పెరిగితే మీకు నొప్పి తగ్గుతుంది అన్నది అంతా కూడాను డీటెయిల్డ్గా పేషెంట్కి వివరించి డీటెయిల్డ్గా ఈ స్కానింగ్ ద్వారా ప్రతిసారి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్కి చెప్తా ఉంటాం. ఈరోజు ఫస్ట్ సిట్టింగ్ చేసాము, నెక్స్ట్ సిట్టింగ్ వచ్చేసరికి చూడమ్మా మీది అంత తగ్గి ఉంది, ఇప్పుడు పెంచాము, ఇంత పెరిగింది, కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి, మీ నొప్పి ఎంత తగ్గింది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన యాక్షన్, ఇట్లాగా ఒక ప్రాసెస్లో జరిగేది. ఇట్లా బ్లడ్ తీసుకొని కొంచెం అది ఏదో ల్యాబ్లో చేసి టపక్కనే కానీ మ్యాజిక్లా ధడ్ అని గుజ్జు పెరగనట్టు జరగదు, ఒక పద్ధతిలో పెరుగుతుంది. ఎందుకంటే ఎంత నెమ్మదిగా గుజ్జు పెరిగితే అన్ని సంవత్సరాలు అది ఉంటుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా ఉన్న సెంటరే ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. దీంట్లో దగ్గర 10 మంది డాక్టర్లు ఉంటారు, నాతో పాటు 10 మంది నర్సులు ఉంటారు, ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, టెలికాలర్స్ ఉంటారు. ఇంత సిస్టంలో ఇంత మెటిక్యులస్గా ఈ పిఆర్పి పద్ధతిని చేస్తేనే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఏదో ఆ బ్లడ్లోని సెల్స్ తీసుకొని ఇష్టం వచ్చిన చోట ఎక్కడంటే అక్కడ వేస్తే పనిచేయదు. సో అందుకని అంత జాగ్రత్తగా చేస్తే పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు మళ్ళీ నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు, ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో సార్ ఇప్పుడు ఈ పిఆర్పి దీని ట్రీట్మెంట్కి అంటే బెనిఫిట్స్ ఏంటి సార్? బెనిఫిట్స్ ఏముంది, మనకి మోకాలు నొప్పి తగ్గాలి, షోల్డర్ నొప్పి ఉంటే షోల్డర్ నొప్పి తగ్గాలి, స్పైన్ నొప్పి ఉంటే స్పైన్ నొప్పి తగ్గాలి, ఏ జాయింట్ పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ తగ్గాలి. ఇంకొకటి మళ్ళీ రాకూడదు, ఆ లోపల జరుగుతున్న పార్ట్ నార్మల్ అవ్వాలి, తర్వాత ఆ జాయింట్ వల్ల మనం చేసే పనులతో ఇబ్బంది ఉండకూడదు. సో ఇవన్నీ కూడా అంటే ఒక పెద్ద ఆపరేషన్ని వద్దు అని చెప్పి ఒక చిన్న ఇంజెక్షన్తోనే ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని అరగంటలో మళ్ళీ మీ పనులు చేసుకునేటట్టు కలిగించే సౌలభ్యం కలిగిన ట్రీట్మెంటే పిఆర్పి. ఇదే మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంకా వేరే బెనిఫిట్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సర్జరీలో ఎలాంటివి? ఇప్పుడు చూడమ్మా, సర్జరీ అనగానే ఏంటి సర్జరీ అంటే, ఇప్పుడు మోకాలు అరిగింది, మోకాలు కట్ చేస్తారు,
బోన్స్ కట్ చేస్తారు, బోన్స్ తీసేస్తారు, మెటల్స్ పెడతారు, సిమెంట్ పెడతారు. సిమెంట్ వేస్తేనే అతుక్కుంటుంది మెటల్. సిమెంటు, మెటలు, కట్టింగు, అక్కడ లోపల జరిగే డిస్ట్రక్షను, నర్వ్స్ కట్ అవుతాయి, మజిల్స్ కట్ అవుతాయి, ఎంతో డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. ఆ డ్యామేజ్ వల్ల కాంప్లికేషన్స్ జరిగే రేట్ ఒక 20%, 30% ఉంటాయి. ఈ కాంప్లికేషన్ రేట్లోకి పోకూడదు అన్నదే ఈ ట్రీట్మెంట్. ఇవి పిఆర్పీలో ఏముంటుంది? జీరో కాంప్లికేషన్. ఎగ్జాక్ట్లీ. జరిగితే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. మంచి దగ్గర దగ్గర 90 to 95% మనుషులకి 100లో జరుగుతుంది. ఇంకా అంతకంటే బెనిఫిట్ ఏముంది? ఓకే. అండ్ రీసెంట్ గా మేము విన్నది ఏంటంటే ఒక ఫేమస్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక మాట అన్నారు ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఒక 3rd, 4th గ్రేడ్ లో ఉన్న వాళ్ళకే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే అసలు ఇది యూజ్లెస్ అన్నట్టుగా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద డాక్టరు. అంటే మోకాళ్ళు నొప్పి అంటే చాలు మోకాలు ఆపరేషన్ చేసేసి కొత్త ఇంప్లాంట్స్ పెట్టడంలో ఆయన ఫేమస్. అట్లా ఫేమస్, మంచి డాక్టర్ అన్నాము. అట్లా డబ్బులు కొన్ని కోట్లు సంపాదించాడు. తర్వాత ఇప్పుడు ఏమైంది? నేను 2017లో పిఆర్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరైతే ఆపరేషన్లు అని ఆయన నమ్మి ఎవరైతే ఆపరేషన్ ఆయన దగ్గర పోతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఈపీఆర్కి వస్తున్నారు. ఇప్పుడు ఎట్లాగూ ఆ కాంపిటీషన్ తట్టుకోలేడు కదా. అరే వీళ్ళ దగ్గరికి పోయి నేను ఇంత పెద్ద ఆపరేషన్ చేసి అన్ని లక్షలు తీసుకుంటుంటే లేదు చిన్న ఇంజక్షన్తో అసలు ఆపరేషన్ అవసరం లేదు, మీరు ఇక్కడ రండి నేను ట్రీట్ చేస్తున్నాను అన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. తట్టుకోలేక ఏదో ఒకటి చెప్పడం అన్నమాట. ఇప్పుడు పిఆర్పిని నేను జూబ్లీ హిల్స్ సెంటర్లో, దిల్సుఖ్ నగర్లో 2 హాస్పిటల్స్, బెంగళూరులో ఒక సెంటరు, చెన్నైలో ఒక సెంటరు, నేను ఇంత పెద్ద హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తుంటే అది పని చేయకపోయింటే ఈ 8 years నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తుంటామా? అసలు పిఆర్పి పనే చేయదు అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ ఎందుకు ఇచ్చింది? ఇన్ని కంపెనీస్ పిఆర్పి కిట్స్ తయారు చేస్తాయి, పిఆర్పి సంబంధించిన ఎన్నో ఎలక్ట్రోడ్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు? ఆయనకి తట్టుకోలేక ఆయనకు కూడా ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినింది కాబట్టి సో ఆయనకి తెలియని సైన్స్ గురించి కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, నేను డాక్టర్. ఇప్పుడు మీ జర్నలిజం గురించి మాట్లాడితే మీరు ఏమంటారు? సార్ మీ డాక్టర్ పేరు మీరు సరిగ్గా చేసుకోండి సార్. ఆయన ఎవరు? ఆయన మోకాళ్ళు కోసేసి కొత్త మోకాలు పెట్టే డాక్టర్. ఆయన పిఆర్పి ఎట్లా తెలుస్తుంది? పిఆర్పికి ఆయనకి సంబంధమే లేదు. పిఆర్పి ఎప్పుడైనా చేశాడు? ఆయన ఒక్క కేసైనా చేశాడా? పిఆర్పి గురించి తెలియకుండా దాని మీద ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా కామెంట్ చేస్తారు? డాక్టర్ వృత్తి డాక్టర్ చేయాలా, డాక్టర్లో సర్జరీలు చేయాలా, సర్జరీ చేసుకో. పిఆర్పి ఇంజక్షన్లు గురించి దాని ఎక్స్పర్ట్ నేను చెప్పాలా అది పని చేస్తుంది లేదు, అంతే కదా. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మీరు ఆయన అంత పెద్ద మనిషి అట్లాంటి పిచ్చి ప్రలాపాన్ని చేయడం వల్ల ఆయన మర్యాద పోతుంది, అంతే కదా. ఎప్పుడైనా ఒక హాస్పిటల్లో 2017 నుంచి మంచిగా జరుగుతూ చాలామంది ఆపరేషన్లకి పోకుండా 60,000 మందికి ట్రీట్మెంట్ చేశాడంటే ఆయన కూడా క్లాప్స్ పెట్టి అప్రిషియేట్ చేయాలి. అరే బాగా చేస్తున్నాడు డాక్టర్ గారు, బాగా. నీకు ఇంకా అంతగా కేసెస్ ఆపరేషన్లకి నీ దగ్గర రాకపోతే నా దగ్గర రా, నేను నేర్పిస్తా, పిఆర్పి నేర్పిస్తా, నువ్వు కూడా చేయి. నీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తారు, చెయ్యి, అంతే కదా. ఒక మంచిని నేర్చుకో. ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్న ట్రీట్మెంట్, FDA అమెరికా వాళ్ళు అప్రూవ్ చేసిన ట్రీట్మెంట్. సో అట్లా ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఆయన మర్యాద పోతుంది. అంటే ఇప్పుడు ఆయన కస్టమర్స్ మీకు పేషెంట్స్ అంతే కదా. బయట ఉన్నారు కదా పేషెంట్స్, మీరు వెళ్ళి అడగండి. అవును ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి చెప్పారు, మాకు ఆపరేషన్ అంటే భయం, మేము రాము, మాకు ఇష్టం లేదు సార్, మీరే ఎంత చేయదని చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా జరుగుతుంది? అలోపతిలో ఎవ్రీ డే రీసెర్చ్ జరుగుతుంటుంది. ఈ రోజు చేసే ట్రీట్మెంట్ 10 సంవత్సరాలతో ఉండదు. ఇప్పుడు ఈరోజు నేను పిఆర్పి అని చెప్తున్నాను కదా, ఇది 10 years తర్వాత మారిపోతుంది. వాళ్ళు కూడాను ప్రతి దానికి కూడా సులభమైన పద్ధతిలో ఎన్నుకుంటుంటారు. ఇంతకుముందు 3 అంతస్తులు ఉంటే మెట్లెక్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతాం. ఇట్లా వచ్చితే 3 నొక్కితే 3లో ఉంటాం. ఇప్పుడు నడుస్తున్నావా? సౌలభ్యం. ఇప్పుడు మోకాళ్ళు కోసుకొని రక్తాలు చిందించుకొని ఆ ఎముకలు పీకించుకొని ఆ మెటల్స్ పెట్టించుకొని లోపల సిమెంట్ అతికించుకొని అది చూడండి ఏదో బిల్డింగ్ కట్టినట్టుంది. చిన్న గుజ్జు అరిగిపోయిన ఒక చిన్న పార్ట్కి అంత అవసరం లేదు. ఒక చిన్న ఇంజెక్షన్తో మీ రక్తంలోని సహజంగా కణాలతోని దాన్ని కవర్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు, కంప్లీట్గా రీజనరేట్ చేయొచ్చు, పునరుత్పత్తి చేయొచ్చు అన్న విషయాన్ని నేను నా రీసెర్చ్ ద్వారా కనుక్కొని ఇంట్రడ్యూస్ చేయడము చాలామంది డాక్టర్కి ఇష్టపడరు. కానీ ఈ ఒక్క డాక్టర్ పాపం ఆయన కడుపు మంట తట్టుకోలేక
ఈ మీడియాకి వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు, అది ఆయనకే నష్టం అని ఆయనకి తెలియదు. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఇంకా ఎక్కడైనా ఉన్నారంటారా? ఇప్పుడు మీరు చెప్పిన బ్రాంచెస్ లో కానీ. మన ఇపియాన్ బ్రాంచెస్ ఇప్పటికి 5 ఉన్నాయి. 5 ఇండియా మొత్తంలో సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. 3 హైదరాబాద్లో ఉన్నాయి, 1 బెంగళూరులో ఉంది, 1 చెన్నైలో ఉంది. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, కేరళ తప్ప అన్ని కవర్ చేస్తాము. ఇప్పుడు నార్త్ ఇండియా కూడా ఇంకో 2 years లో ఇంకో 20 centers ప్లాన్ చేస్తున్నాం. సో ఆంధ్రాలో కొన్ని, తర్వాత అట్లాగా మహారాష్ట్ర, పంజాబ్ అటు సైడ్ వెళ్తున్నాం. సో ఇవి నా దగ్గర నేర్చుకున్న డాక్టర్లు దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఉన్నారు డాక్టర్స్. వాళ్ళ ప్లేస్లో పోయి చేస్తున్నారు కరెక్ట్గా. సో అట్లాగా ఆల్మోస్ట్ లైక్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నేను స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చూసి చాలా మంది చేస్తున్నారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సి, నాకు ఫోన్ కూడా చేస్తుంటారు, సార్ ఇట్లా నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను, మా దగ్గర కూడా ఒక డాక్టర్ గారు పిఆర్పి చేస్తున్నారు, మరి చేయించుకోవచ్చా అక్కడ అని. ఎగ్జాక్ట్లీ. అక్కడ అందరికీ ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పిఆర్పి ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మీరు చూడండి. ఆ డాక్టర్కి బాగా ఎక్కువ కేసులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదో మొన్న స్టార్ట్ చేసి, అంటే ఇంతకుముందు ఆపరేషన్స్ చేసే డాక్టరు నేను కూడా పిఆర్పి చేస్తాను అన్నాడు అంటే అటువంటి చోటు చేసుకోకండి. ఎందుకంటే యాక్చువల్గా అయితే పిఆర్పిలో ఎటువంటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అర్థమైందా? సరైన చేతుల్లో మీరు చేసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటివి సార్? అంటే వాళ్ళకి తెలియదు చేయడం ఎట్లాగో, ఇన్ఫెక్షన్ రావచ్చు. వాళ్ళు ఈ పిఆర్పిని ఒక దగ్గర అయిపోయి ఇంకో దగ్గర వేస్తే పనేవి చేయకపోవచ్చు, రియాక్షన్స్ రావచ్చు. సో అందుకని ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక మల్టిపుల్ డాక్టర్స్ ఉండాలి. ఆ హాస్పిటల్లో అస్సలు ఆపరేషన్లే చేయకుండా ఉండాలి. ఆపరేషన్లు చేసే డాక్టర్ దగ్గర పోయి కానీ మీరు ఇంజెక్షన్ వేసుకుంటే 100% పనిచేయదు. ఎందుకు? ఆ డాక్టర్ మనసంతా కూడా ఆపరేషన్ చేయాలని ఉంటుంది. ఆపరేషన్ చేయాలనుకున్న ఆయనకి ఈ ట్రీట్మెంట్ కూడా ఏదో నువ్వు అడిగావని చేస్తాడు తప్పితే ట్రీట్మెంట్ అతనికి ఇష్టం ఉండదు. అందుకని ఎవరైతే ఆపరేషన్ లేకుండా, ఆ ఆపరేషన్ లేకుండానే మోకాలని నేను ట్రీట్ చేయగలనని నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గర చేసుకోవాలి. సిస్టమ్ ఉండాలి. చిన్న రూముల్లో ఆ స్కానింగ్ మిషన్స్ లేకుండా గుడ్డిగా ఇంజెక్షన్ చేసి వాళ్ళ దగ్గర చేసుకుంటే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఉంటే మీ డబ్బులు కూడా వేస్ట్. అందుకని సెంటర్ని, మంచి సెంటరు, పెద్ద సెంటరు, ఎక్కువ ఆపరేషన్, ఎక్కువ ఇంజెక్షన్స్ పిఆర్పీలు చేసిన డాక్టర్ దగ్గర చూస్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎక్కడంటే అక్కడ చేయించుకోవద్దు. ఓకే సార్, ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్కి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే మంచి కరెక్ట్గా క్యూర్ అవ్వడానికి. ఇప్పుడు ఇదంతా కూడాను ఆ పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది. స్టేజ్ అంటే మా దాంట్లో స్టేజ్ ఏంటంటే ఎంత గుజ్జు అరిగింది. ఓకే. ఒక్కొక్క పేషెంట్కి గుజ్జు మందము నార్మల్గా మోకాలు అరగకుండా ఉన్న వాళ్ళకి ఆ గుజ్జు మందము ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ఉండాలి. ఇప్పుడు 30 to 35 years ఆ గుజ్జు మందం 4 mm ఉండాలి, 4 millimeters. అదే 50 to 60 అయితే 2 నుంచి 2.5 mm. ఇది స్కానింగ్ ప్రకారం. దాని ప్రకారం ఆ నార్మల్గా ఉన్న మెజర్మెంట్ కంటే ఎంత తగ్గింది చూసుకొని దాన్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఒక సిట్టింగ్ ఉండొచ్చు, 4 సిట్టింగ్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో దాని ప్రకారం ఈచ్ సిట్టింగ్కి అరౌండ్ 10 to 15 days గ్యాప్ ఉంటుంది. సో ప్రతిదీ కూడాను మా ఇపియాన్లో ఎలా చేస్తామంటే, ఒక పేషెంట్ వచ్చారనుకోండి, మొత్తం డీటెయిల్డ్ హిస్టరీ ఉంటుంది పేషెంట్ది. పేరేంటి, ఏజ్ ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏం పని చేస్తాడు, డైలీ యాక్టివిటీస్ ఏంటి, వెయిట్ ఎంత ఉన్నాడో, ఆ అలవాట్లు ఎట్లున్నాయి, ఏ జబ్బులు ఉన్నాయి, వీటన్నిటి ప్రకారం ప్లస్ స్కానింగ్లో ఉన్న సిగ్నల్స్ బట్టి, స్కానింగ్లో ఉన్న రీడింగ్స్, మెజర్మెంట్స్ బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేస్తాం. అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. సో దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. ఆ ప్రోటోకాల్స్ కూడా ఒక సిట్టింగ్ అయిన తర్వాత అక్కడ జరుగుతున్న చేంజెస్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్లో కొంచెం అటు ఇటు మారుస్తూ కూడా ఉంటాం. ఒక ప్రాసెస్ అనమాట, ఒక ప్రాపర్ ప్యాటర్న్లో పోతుంటుంది. సో అదంతా చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు 60,000 మందికి నేను చేశాను, 60,000 మందిలో 95% బాగున్నారంటే అర్థం ఏంటి? అది ఎక్స్పీరియన్స్. దాంట్లో నాకు ఇనీషియల్ డేస్లో, స్టార్టింగ్ ఇయర్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. అరే కొంతమంది పేషెంట్స్ తగ్గకపోతే ఏం చేయాలి, ఈ పేషెంట్కి ఎందుకు తగ్గలేదు, ఈ పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలా. కొంతమంది మొండి పేషెంట్స్ ఉంటారు, మనం చెప్పిన మాట వినరు, పాపం అంతా వింటున్నా కూడా కొంతమంది తగ్గదు. సో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. టక్కని చేస్తే ఏదో మ్యాజిక్ లాగా అవ్వడం అంటూ జరగదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు అన్నారు 95% బాగున్నారు మీ అంటే 60,000లో.
అయితే ఈ ఇంకా 5% కి ఏమైంది అంటే ప్రాబ్లం ఏంటి? చాలా మంచి క్వశ్చన్. అందరికి ఇది డౌట్ వస్తుంది. సరే బాగుంది, ఈ 5 మంది ఆ 5% మాతోనే ఉన్నారు. ఓకే. దగ్గర ఈ 60,000 మందిలో దగ్గర ఒక 500-600 మెంబర్స్ మనం అనుకున్న రిజల్ట్ రాదు. వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండరు. వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఉంటుండొచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు వదలం. ఓకే. మేము చెప్తాం కొంచెం ఓపిక చేసుకొని ప్రయాణం చేసి రండి మా దగ్గరికి, నేనే చూస్తాను. ఓకే. నేను ఇచ్చే ప్రామిస్ ఒకటే, నేను బ్రతికున్నంత వరకు నాతోటి ట్రీట్మెంట్ తీసుకున్న ఏ పేషెంట్కి కూడా ఆపరేషన్కి పోనేవాడు, నొప్పితో బాధ పెట్టడం. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనే చూస్తాను. ఇది 100% నేను అష్యూరిటీ ఇచ్చేది. అయిపోయింది, నేను చేశాను, నా వల్ల కాదు ఇంకా అనేది ఉండదు. ఎందుకంటే అంత సైన్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేశాను, 2 years తర్వాత నొప్పి వచ్చింది, వస్తారు సార్ నొప్పి వచ్చిందానికి, నొప్పి వచ్చిందని డిసప్పాయింట్ వెంటనే పోయి స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో ఏదో ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని మళ్ళీ సింపుల్గా రికవర్ చేస్తే అయిపోతుంది. సో అట్లాగా లైఫ్ లాంగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా చిన్న జాగ్రత్తలు, చిన్న ట్రీట్మెంట్తో మనిషి ఆపరేషన్ లేకుండా పెట్టడం ముఖ్యమైన ఉద్దేశం. ప్రైమరీ ఎయిమ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే సర్జరీకి పంపించకూడదు. అండ్ కొంతమంది డాక్టర్లు కూడా అంటున్నారు, అంటే మీకు ఇందాకనే అడిగాను, 3rd grade 4th grade లో ఉన్నప్పుడే ఈ PRP చేస్తారు, లేకపోతే చేయరు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది కూడా రాంగ్ ఇది ప్రోపగాండా. ఎందుకంటే ఈ grade 1 ఇప్పుడు grade 1 grade 2 grade 3 grade 4 అని ఎక్స్రే చూస్తే చెప్పొచ్చు. ఓకే. ఎక్స్రేలో మళ్ళీ మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్ ఏం కనపడవు, ఎముకలు కనపడతాయి. ఆపరేషన్ చేసే డాక్టర్ కోసం ఈ గ్రేడ్స్, పేషెంట్ కోసం కాదు. ఆపరేషన్ చేసే డాక్టర్ చూసి ఆ grade 1 grade 2 అమ్మో ఆపరేషన్ చేయకూడదు, ఎంత నొప్పి ఉన్నా కానీ పేషెంట్కి, grade 3 grade 4 ఆపరేషన్ చేయొచ్చు. వీళ్ళు ఏమంటారు, ఈ కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఆపరేషన్ చేసే డాక్టర్ grade 3 grade 4లోనే PRP పనిచేస్తుంది, పని చేయదు, grade 1 grade 2లో పనిచేస్తుంది అంటారు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే నేను grade 4 కేసెస్లోనే, నేను ఇంతకుముందు 60,000 మందికి చెప్పాను కదా, 60,000 మందిలో 59,000 మంది grade 4 వాళ్ళే, అంటే ఫైనల్ స్టేజ్ వాళ్ళు. సో నేను 59,000 మందికి 95% రిజల్ట్ ఇచ్చానంటే grade 4లో PRP పనిచేస్తుందనే కదా. సో అది అబద్ధం. అది అబద్ధం తెలియకుండా తెలుసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే grade 3 grade 4లోనే పేషెంట్కి నొప్పి వచ్చేది, grade 1 grade 2లో ఎవరికి నొప్పి రాదు. వాడు ఎందుకు వస్తారు డాక్టర్ దగ్గరికి? సో PRPని బయటికి తీయకుండా, అది ఫేమస్ చేయకుండా ఉండడానికి ఇది ఒక ప్రచారం అంతే. నా 99% ఆఫ్ ద పేషెంట్స్ అందరూ grade 4 వాళ్ళే. grade 5 అనేది లేదు, అది ఉన్నా కూడా చేయొచ్చు PRP, హ్యాపీగా పెయిన్ నుంచి బయటపడచ్చు. అండ్ ఈ grade 1 grade 2 అంటే ఈ గ్రేడ్స్ ఎలా డిసైడ్ చేస్తారంటే? ఎక్స్రే తోటి. అది మనకు సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది. ఎవరు ఆపరేషన్ చేసే డాక్టర్కి. మనకు సంబంధించింది ఏంటి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఆ కార్టిలేజ్ మందం, మనము దాన్ని బట్టి స్టేజ్ చేస్తాం. మనకి ఈ గ్రేడ్స్ ఎక్స్రే తీయం మేము, అసలు గ్రేడ్స్ కి మనకు సంబంధం లేదు. మనమంతా స్కానింగ్ లో చేంజెస్ బట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేస్తాం. అండ్ ఈ PRP ట్రీట్మెంట్ ఏ ఏజ్ పీపుల్ కి చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు జనరల్ గా స్పోర్ట్స్ మ్యాన్స్ గాను ఉమెన్ గాను ఉంటారు, వాళ్ళకి ఇంజురీ అవుతుంది, బోన్ డిస్లొకేట్ అవుతాయి, వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ ఉంటుందంట. సో ఇది బేసిక్ గా PRP అన్నదంతా కూడా జాయింట్స్ కి, లిగమెంట్స్ కి, టెండాన్స్ కి, మెనిస్కస్ కి, తర్వాత ఏదైనా సాఫ్ట్ పార్ట్స్ ఏమన్నా కూడా దెబ్బతింటే ఎక్కడైనా ఏ వయసులోనే చేయించుకోవచ్చు. మీరు అన్నట్టు చిన్న పిల్లలు ఉంటారు, 15 years 20 years స్పోర్ట్స్ ఆడుతుంటారు, దాంట్లో ఇంజరీస్ అవుతాయి. పాపం చాలా మంచి ప్లేయర్స్ ఉంటారు, నేషనల్స్కి వెళ్ళే కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్, టక్కని ఇంజరీ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దులేరా మనకి ఎందుకు ఇవన్నీ, చదువుకో నాన్న అని చెప్పి, చాలా టాలెంట్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అయ్యే స్టేటస్ ఉన్న పేషెంట్స్, అంత స్కిల్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. పాపం ఆ ఇంజరీస్ తెలిపోతారు. వాళ్ళు కానీ సర్జరీకి పోయినా కూడా అంతే, వాళ్ళు పోయి మళ్ళీ బుక్కులు తీసి చదువుకోవాల్సిందే గ్రౌండ్లో క్లార్. ఎందుకంటే ఆ చిన్న వయసులో కానీ సర్జరీ పడింది అంటే ఆ జాయింట్స్, అంటే స్పోర్ట్స్కి పనికి రాకపోగా నీకు మామూలుగా కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళందరికి కూడాను, స్పోర్ట్స్ పీపుల్ అందరికి కూడా, గేమ్స్ ఆడే వాళ్ళందరికి కూడా ఇంజురీస్ అయ్యి మీరు గేమ్ కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే PRP అన్నది ఒక పెద్ద వరం. మళ్ళీ ఇమీడియట్గా ఒక 3-4 monthsలోనే ఎంత పెద్ద ఇంజరీ ఉన్నా కూడా మళ్ళీ బ్యాక్ టు కోర్ట్, బ్యాక్ టు గ్రౌండ్. క్రికెట్ అయితే అంత ఎక్సలెంట్ రిజల్ట్ PRP ద్వారా వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 రోజుల క్రితమే ఒక ఆయన 67 years, ఆయన నేషనల్
వెటరన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఇప్పుడు ఆడుతున్నాడు. 67 yearsకి ఆయన అంతా ఆడుతుంటే మోకాళ్ళంతా అరిగిపోయింది. ఆయన ఒకటే అన్నాడు, సార్ నాకు సర్జరీ మీద నమ్మకం లేదు, నేను సర్జరీకి వెళ్ళను, సర్జరీ వెళ్తే నేను ఆడలేను, నేను ఆడాలి, మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారో చెప్పండి, నేను అన్నీ ఫాలో అవుతాను, బట్ నేను మళ్ళీ బ్యాడ్మింటన్ కోర్టులోకి వెళ్ళి అదే లెవెల్లో ఆడాలి, నేషనల్ ఛాంపియన్ నేను మళ్ళీ అవ్వాలన్నాడు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన ఇంకొక 2.5-3 నెలల్లో మళ్ళీ నేషనల్ ఛాంపియన్షిప్ పంపిస్తానని నేను ప్రామిస్ చేశాను. ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, అంటే ఏ స్టేజ్లో ఉన్నా నేను ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. సో ఎంత టైం పట్టొచ్చు సార్, అంటే మొత్తం క్లియర్ అవ్వడానికి, ఆ పెయిన్ తగ్గడానికి? జనరల్గా ఇదంతా కూడాను ఆ డ్యామేజ్ని బట్టి ఉంటుంది, కార్టిలేజ్ థిక్నెస్ బట్టి. బట్ బై అండ్ లార్జ్ ఉరామరికగా ఒక 3-4 నెలల్లో కంప్లీట్ రికవర్ వచ్చేస్తుంది. 3-4 monthsలో కంప్లీట్ రికవర్ వస్తుంది. దాని తర్వాత జాగ్రత్తలు ఉంటాయి, తప్పకుండా జాగ్రత్తలు, ప్రతిదానికి జాగ్రత్తలు ఉంటాయి కదా. ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి. అవి చిన్న చిన్నవే ఉంటాయి, అవి ఆ చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే హ్యాపీగా మీకు మళ్ళీ నొప్పి రాదు, మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సార్ ఇప్పుడు ఈ బీపీ, షుగర్ అంటారు, అండ్ క్యాన్సర్ ఉంటుంది, ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటారా? పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది మీ ఓన్ బ్లడ్లోని సెల్స్తోనే బయట నుంచి ఏ కెమికల్స్ వాడకుండా చిన్న ఇంజెక్షన్ చేసే ట్రీట్మెంట్ కాబట్టి మీకు ఏ జబ్బు ఉన్నా కూడాను హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ జబ్బుకు కూడాను పిఆర్పి అన్న ట్రీట్మెంట్ అడ్డంకి కాదు. కానీ కొన్ని ఎటువంటి జబ్బులు, రక్తానికి సంబంధించిన జబ్బులు, అంటే లుకీమియాస్ అంటారు తెలుసు కదా, బ్లడ్ క్యాన్సర్స్, అవి కానీ యాక్టివ్గా ఉంటాయి, లేదంటే ఏదైనా క్యాన్సర్ యాక్టివ్గా ఉంటాయి, అంటే క్యాన్సర్తో ట్రీట్మెంట్ జరుగుతూ క్యాన్సర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో చేయకూడదు. మిగతా అందరిలో క్యాన్సర్ క్యూర్ అయిపోయిన వాళ్ళతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు క్యాన్సర్ ఉంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి. బ్లడ్ క్యాన్సర్స్ అవి ఉంటే చేయకూడదు, బ్లడ్లోని సెల్సే కదా మనం వాడాలి. అదర్వైజ్ బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, గౌట్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను పిఆర్పి అన్నది అడ్డంకి కాదు. ఏ వయసుకు కూడా అర్థం కాదు. మేము వయసు గురించి ఇంతకుముందు అడిగారు మీరు, 15 years నుంచి 15 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 98 వరకు చేసాం, 98 ఏళ్ల వరకు. నాకు 90 ఏళ్ల నుంచి 98 ఏళ్ల వరకు దగ్గర 500 మంది పేషెంట్స్ ఉన్నారు. 90 to 98 అందరు బాగున్నారు, దేవుడి దయ వల్ల అందరు చక్కగా ఉన్నారు. అప్పుడు ఫోన్లు చేస్తారు, అప్పుడు వస్తుంటారు కూడా, ఎక్సలెంట్గా ఉన్నారు, అందరు బాగున్నారు, హ్యాపీ పేషెంట్స్. ఎందుకంటే తప్పకుండా 90 ఏళ్ళకి మోకాలు అరుగుతుంది, అరగకుండా ఉండదు కదా, పాప నొప్పి వస్తుంటుంది. వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉంది, ఇంకా ఇంకో 10 years 20 years బతకచ్చు, బాగా మంచిగా మాట్లాడతారు, నవ్వుతుంటారు, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తారు. కానీ ఈ నొప్పి వల్ల చిరాకు, నొప్పి అంటుంటే ఇంట్లో మనవలు, ముని మనవలు అందరూ ఉంటారు, అందరూ కూడా కొంచెం ఈ పెద్దవాళ్ళని చూసి చికాకు పడతా ఉంటారు, ఇప్పుడు చూసినా కానీ నొప్పి అంటున్నారు. వాళ్ళకి ఆ నొప్పి తగ్గిస్తే ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకి ఏం కావాలి, బెడ్రూమ్ నుంచి బాత్రూము, బాత్రూమ్ నుంచి హాల్ నుంచి డైనింగ్ హాలు, వీలైతే ఆ సాయంత్రం పూట అలా పార్క్కి వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూర్చొని, అదే కావాలంటే. ఈ ట్రీట్మెంట్తో ఎక్సలెంట్ రిలీఫ్ వస్తుంది. ఏ ఏజ్లో అయినా చేయొచ్చు, 70, 80, 90, 100 వరకు చేయలేదు, ఇప్పుడు 98 లాస్ట్. హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా రికవర్ అయిపోవచ్చు. చిన్న ఇంజెక్షన్, అది మీ బ్లడ్తోని, సెల్స్ తోటి. సార్ ఫైనల్ గా మీ ఎపియాన్ గురించి చెప్పాలి అండ్ పిఆర్పి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎపియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్లాగా దీర్ఘకాల నొప్పులు ఏవైతే వయసు రీత్యా వస్తాయో, దీర్ఘకాల నొప్పులు ఏవైతే గేమ్స్ ఆడుతుంటే ఇంజరీస్ వల్ల వస్తాయో, వాటికి ఆపరేషన్స్కి వెళ్ళకండి. వెళ్ళనివ్వకుండా ఈ పిఆర్పి పద్ధతి ఏదైతే ఎపియాన్ కనిపెట్టిందో దాని ద్వారానే మీరు 100% రిజల్ట్ శాశ్వతంగా మీరు చేసుకోవచ్చు అన్న ఒక్క విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు 10 మందికి చెప్పండి. ఆ 10 మంది మొత్తం మన రాష్ట్రం అంతా చెప్తారు, అదేవిధంగా సౌత్ ఇండియా అంతా చెప్పి ఈ ట్రీట్మెంట్ని ఎంత బాగా, ఎంత తొందరగా మనం ఆపరేషన్స్ అవాయిడ్ చేయడం కోసము ప్రాపగాండా చేస్తామో, ఇండియాలో ఇటువంటి ఈ ఆపరేషన్స్తో కూడిన కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్, డెత్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎపియాన్ యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే, ఆపరేషన్ లేకుండా పేషెంట్స్ నొప్పి నుంచి బయటపడాలి. అండ్ ఫైనల్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఖర్చు, ప్రతి ఒక్కరు ఆలోచించేది ఖర్చే. అంటే ఒకవేళ సర్జరీకి వెళ్తే ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి భయపడే వాళ్ళు కూడా చాలా మంది అలాగే ఉండిపోతారు ఆ పెయిన్ని భరిస్తూ. అండ్ ఇటు కూడా అంటే ఎపియాన్ అంటే అబ్బో ఈ పిఆర్పి అనేది పెద్దదేమో, ట్రీట్మెంట్ పెద్దదేమో,
అంటే చిన్న ఇంజెక్షన్తో కాస్ట్లీ ఏమో అని చెప్పేసి అంటారు. అంటే కాస్ట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే భరించేటట్టే ఉంటుందంటారా? ఏం లేదు, సింపుల్. మనం ఇప్పుడు ఇపియాన్లో పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది కనిపెట్టింది ఎందుకు? ఆపరేషన్ వద్దని. ఆపరేషన్ ఖర్చుతో పోలిస్తే సగం కంటే తక్కువ ఉంటుంది. సగం కంటే తక్కువ. ఇపియాన్లో నిజంగా మీరు కానీ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో మీరు ఎంత అడిగితే అంత ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే నిజంగా డబ్బులు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. పూర్ పీపుల్ ఉంటే ఫ్రీగా కూడా చేసిన రోజులు ఉన్నాయి మనం. ఓకే. అది కూడా చేయకపోతే మన సమాజంలో మనిషిగా బతకడం అన్నది ఇది. సో అందుకని ఎప్పుడు కూడా ఇపియాన్లో మనిషిని బట్టి ఛార్జింగ్ ఉంటుంది. యాక్చువల్గా దాని ఛార్జ్ మేము చెప్తాము. కొంతమంది వాళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టేసుకుంటారు. ఎవరైతే పూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా డిస్కౌంట్ ఉంటుంది, తగ్గించే చేస్తాం. కానీ మీరు అడిగిన సమాధానానికి ఆపరేషన్తో పోలిస్తే చాలా చాలా తక్కువ రేట్లో చాలా చాలా కష్టాలు లేకుండా, ఏ కష్టం లేకుండా బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇప్పటివరకు చేసిన వాటికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ అండ్ మచ్. ఇంకా ముందుకు వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మోకాల నొప్పులకి కానీ జాయింట్ పెయిన్స్ కి కానీ మనం ఎంత మంది బాధపడతారో. ఈవెన్ మన ఇంట్లోనే ఉంటారు మోకాల నొప్పితో బాధపడుతూనే, మన కళ్ళ ముందనే వాళ్ళు లేవలేకపోతారు, కూర్చోలేకపోతుంటారు. కానీ వాళ్ళని చూస్తూ మనం ఉండడమే కానీ అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అని చెప్పేసి చాలా మంది భయపడుతుంటారు. అండ్ నీ ప్లేస్ సర్జరీ అని అంటే చాలా మందికి ఈ సర్జరీ అంటేనే భయపడుతుంటారు. ఇంజెక్షన్కే భయపడే వాళ్ళు సర్జరీకి భయపడరా? సో ఇలాంటి వాటికి కూడా చిన్న ఇంజెక్షన్తో మళ్ళీ ఆ మోకాల నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తాం అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గిస్తాం అని చెప్పేసి ఎపియాన్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ మనతో చెప్తున్నారు. సో ఇది ఇవాళటి డాక్టర్ ప్రోగ్రామ్.